నమస్కారం నేను అరుణ తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కథనం A6 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సిరిసిల్లలో కానిస్టేబుల్ ఎంపిక కోసం ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ అధిక సంఖ్యలో తరలివచ్చిన యువకులు నేడు ఫిజికల్ టెస్ట్ నిర్వహించిన పోలీస్ శాఖ సిరిసిల్లలో ఘనంగా సిపిఐ పార్టీ 90వ వార్షికోత్సవం పాల్గొన్న సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల మల్లేశం సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను విరమించిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు రాబోయే కానిస్టేబుల్ నోటిఫికేషన్ కొరకు కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డివిజన్లో ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశామని ఎంపికకు ముందే వారి యొక్క హైట్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నామని సిరిసిల్ల పట్టణ సిఐ విజయ్ కుమార్ తెలిపారు. సిరిసిల్ల డివిజన్లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కానిస్టేబుల్ ఎంపిక కోసం యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 700 మంది విద్యార్థుల పేర్లను నమోదు చేసుకున్నారు. సిరిసిల్ల పోలీసులు ఫిజికల్ టెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంత యువతకు కానిస్టేబుల్ ఎంపిక కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నామని ప్రైవేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఇప్పటికే ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోగా జూనియర్ కళాశాల మైదానంలో ఫిజికల్ టెస్టుకు హాజరయ్యారన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ ఫిజికల్ టెస్టులో ఎంపికైన అభ్యర్థులకు రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామన్నారు. మొదటగా 200 మంది అభ్యర్థులతో ప్రారంభించడం జరుగుతోందని వీరిని కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేస్తామన్నారు. కాకుండా 7.7% రిజర్వేషన్ అడిషనల్గా ఉంటుంది. అంతేనమ్మా? మంచి చదువుకున్న వాళ్ళు కష్టపడి కానిస్టేబుల్ కొట్టామంటే 7% రిజర్వేషన్లకు వెళ్ళిపోతాం. దగ్గర కొంచెం గదా కిందిక అట్లా కరెక్ట్గా నిలబడు. బాగా నెక్స్ట్ చిన్నది అమ్మ చిన్నది జాబ్ కొట్టాలని ఉంది. నేను ఫస్ట్ నేను ప్లేయర్ను, కబడ్డీ యూనివర్సిటీ ప్లేయర్ని. ఖచ్చితంగా వస్తానని నమ్మకం ఉంది. కోచింగ్ ద్వారా నేను ఖచ్చితంగా జాబ్ కొడతానన్న నమ్మకం నాకుంది. ఈ కోచింగ్ క్యాంపును వినియోగించుకొని నేను జాబ్ కొడతానన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చినాను. ఈ అవకాశాన్ని కల్పించిన సార్కి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. మాది సిరిసిల్లని. మాకు ఎప్పటి నుంచో చాలా గోల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ ఉచిత క్యాంపు వల్ల మాకు కానిస్టేబుల్ అనే ఈ పోస్టు నిలబడుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఉచితంగా అసలు నార్మల్గా బయట ఏంటంటే చాలా మనీ పెట్టి ప్రైవేట్ క్యాంపులో అలా జాయిన్ అవుతాము. ఇలా మాకు ఉచిత క్యాంప్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ ఉచితంగా శిక్షణ ఇస్తున్న సిఐ విజయ్ కుమార్ సార్ గారికి అండ్ పోలీస్ బృందానికి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ డివిజన్లో కానిస్టేబుల్ అండ్ పోలీస్ ఉద్యోగం కావాలనుకున్న యువకులందరికీ మన సిఐ విజయ్ కుమార్ సార్ గారు మంచి అవకాశం కల్పించారు. సార్కి మా అందరి తరపున కృతజ్ఞతలు. ఇక్కడ ఒక కానిస్టేబులే కాకుండా ఒక ఎస్ఐ లెవెల్లో మనం హోప్ పెట్టుకుని వస్తే కనీసం
కానిస్టేబుల్ అన్న అవుతామని అనుకుంటున్నాం. అందరూ కూడా ఎవరు కూడా ఇక్కడ చెస్ట్ హైట్ రాలేదని బాధపడకుండా వాళ్ళు ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ప్రిపేర్ కావాలని కోరుకుంటూ మా అందరి తరఫున మంచి అవకాశం కల్పించినందుకు సార్కు ధన్యవాదాలు. అలాగే దూర విద్యా ప్రాంతాలకు కూడా కొంచెం ఉచిత సదుపాయం కల్పించాలని హాస్టల్ వద్ద సార్ని కోరుతున్నాము. రాబోయే కానిస్టేబుల్ నోటిఫికేషన్ కొరకు మా సిరిసిల్ల డివిజన్లో ఒక ఫ్రీ కోచింగ్ క్యాంపు కండక్ట్ చేయాలని మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము సిరిసిల్ల పట్టణంలో ప్రతి డిగ్రీ క్వాలిఫైడ్, ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ అయిన పిల్లలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సుమారు 700 మంది విద్యార్థులు వారి యొక్క పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే కోచింగ్ ఇవ్వడానికన్నా ముందే మనము వాళ్ళ యొక్క హైట్, కానిస్టేబుల్కి సంబంధించిన మినిమం ఫిజికల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ కొరకు వాళ్ళకు ఈరోజు హైట్, వాళ్ళ యొక్క చెస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకి మినిమం ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది, ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మేము ముఖ్యంగా మొట్టమొదటిగా ఒక 200 మందికి ఫ్రీ కోచింగ్ క్యాంపు ఇవ్వాలని భావిస్తున్నాము. తర్వాత కూడా ఒకవేళ అన్ని పరిస్థితులు సహకరిస్తే మిగతా పిల్లలకు కూడా అదేవిధంగా ఫ్రీ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకు ఖచ్చితంగా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించే విధంగా ప్రయత్నం చేస్తామని కోరుతున్నాను. థ్యాంక్ యూ. భారత కమ్యూనిస్టు పార్టీ అవతరించి పేదల పక్షాన నిలిచిందని, అనేక ప్రజా సంఘాలు నిర్మించి ఇప్పటికీ నిరంతర పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ పార్టీనని సిపిఐ సీనియర్ నాయకులు ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల మల్లేశం అన్నారు. సిరిసిల్లలో సిపిఐ పార్టీ పట్టణ మరియు మండల శాఖల ఆధ్వర్యంలో 90వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పార్టీ శాఖలలో జెండా ఆవిష్కరణ జరుపుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయమైన కార్మిక భవనంలో ఎర్ర జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సామల మల్లేశం మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం సిపిఐ ఎన్నో పోరాటాలు చేసిందని, దేశంలో మత అసహనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు పోలు కొమరయ్య, గుంటి వేణు, బూరా శ్రీనివాస్, ఎలిగటి రాజశేఖర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో సిరిసిల్లలో కూడా మేము జెండావిష్కరణ గావించి కార్మిక భవనంలో ఈ కార్మికుల సభ్యుల సమావేశం జరుపుకుంటా ఉన్నాం. ఇది 1925లో డిసెంబర్ 26 అంటే ఈనాటి రోజున కమ్యూనిస్టు పార్టీని కాన్పూర్లో ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు 90 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 90 సంవత్సరాలలో మేము అవగాహన చేసుకుంటా ఉన్నాం. ఈ 90 సంవత్సరాల్లో పేదల పక్షాన మేము పోరాడినటువంటి ఘట్టాలు, సాధించిన కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు, దాని గురించి భవిష్యత్తులో అనుసరించవలసినటువంటి కార్మికులు, కర్షకులు, పేదలు, రైతులు వీళ్ళందరి యొక్క ఐక్యత గావించి, చైతన్యం గావించి అవసరమైనటువంటి పోరాటాలు నిర్వహించే వరకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈ వార్షికోత్సవం ఈ సందర్భంగా జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం మీదకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సమస్య, కార్మికుల సమస్యలు, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఆయన యాగాలు, ఆయన దేవుళ్ళు, ఆయన భక్తులు అవి మాత్రమే పట్టించుకుంటున్నాడు. కానీ ఆశా వర్కర్ల సమస్యలు, అంగన్వాడీ కార్మికుల సమస్యలు, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు, మా బీడీ కార్మికుల సమస్యలు, నేత కార్మికుల సమస్యలు ఇవన్నీ ఎక్కడికక్కడనే ఉన్నాయి తప్ప మీద ఏదో చెప్తా ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తా అంటాడు. సంతోషం, మేము సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. కానీ అది మళ్ళీ వాళ్ళ యొక్క అనుచరులకు కాకుండా నిజమైన ఇండ్లు లేని, జాగలేని పేద వర్గాలకు చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే కొరకు మా కార్యకర్తలను జాగృతం చేసే కొరకు ఈరోజు మేము ఈ 90వ వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం.
సిరిసిల్ల నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని, గ్రామాలలో కార్మికులు పనులు లేక చస్తున్నారని, కానీ గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్ అందుబాటులో ఉండడం లేదని సిరిసిల్ల ఆర్టీఓ భిక్షానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 3న ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని ఊరూరా ఉద్యమంలో చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. హరితహారంపై సిరిసిల్ల మండల పరిషత్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పిఎస్ శ్రీనివాస్, ఆర్డీఓ భిక్షానాయక్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని గ్రామాలలోకి తీసుకుపోవడంలో అధికారులు చొరవ తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శులు అందుబాటులో ఉండి తమ విధులను నిర్వర్తించాలని, అలాగే హరితహారం ద్వారా పంపిణీ చేసిన మొక్కలను పరిరక్షించుకోవాలని వారు సూచించారు. వాటి పరిపాలన అనుమతులు తీసుకోవడం, వర్క్ స్టార్ట్ చేయడం, ఇదంతా ప్రాసెస్ ఎప్పటిలోగా పోతుంది. యాజ్ ఎ ఫీల్డ్ అసిస్టెంట్గా నీకు మీ జిల్లా ఆఫీస్ నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి? పరిస్థితి మాత్రం బాగుంది. నువ్వు తెచ్చిన మొక్కలు 2 జానాలు ఉన్నాయి. అవి చేసిన రోజు ఎవరైతే పోయమన్నారో సర్పంచ్కి పూజ ట్యాంక్ అందరికి అని చెప్పాడు. ఆ రోజు నువ్వు లేవా మీటింగ్లో? పూర్తయిందా? ఇది కొంచెం చెప్తుందా? మన దగ్గర ఒక రిపోర్ట్ ఉందండి. అరేంజ్మెంట్ కూడా మీ గ్రామ పంచాయతీలో కూర్చొని ఫోర్స్ఫుల్గా అరేంజ్ చేయించండి మంచిగా. ఇంకా మ్యాండేట్స్ 5 మ్యాండేట్స్ ఎంత బాగుంది. ఎన్ని మ్యాండేట్స్ చేయొచ్చు మనం? ప్లాంట్కి 5 రూపీస్ వస్తాయి ఎవ్రీ మంత్. ఇంట్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. మరి ఆ యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు డిఫరెంట్ మనకు కొన్ని పర్మిట్ చేస్తారు వర్క్స్, కొన్ని పర్మిట్ చేయరు సీజనల్గా. ఇంకా ప్రతి ఇయర్ యాక్షన్ ప్లాన్లో మనకు కొన్ని వర్క్స్ కొన్ని స్పెసిఫిక్గా వస్తాయి. దాంట్లో భాగంగా కొన్ని వర్క్స్ ఐడెంటిఫై చేస్తాం ప్రతి విలేజ్ వారిగా. సో ఆ యాక్షన్ ప్లాన్ గురించి ఎవరికైనా అవగాహన ఉంటే ఒక ఫీల్డ్ అసిస్టెంట్, నా టెక్నికల్ అసిస్టెంట్, నా ఏపీ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మాట్లాడాల్సిందిగా. రాజన్నపేట ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు. సో ఆ విజిట్ చెట్లకు నువ్వు చేసిన ప్రొసీజర్ ఏంటి? ఎవరు నీళ్ళు పోస్తున్నావు? ఎందరికోసారి నీళ్ళు పోస్తున్నారు? పోస్తే ఎన్ని డబ్బులు ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? అది జరుగుతుందా సార్ అక్కడ? అది చెప్పు. సార్ ప్యాన్ కార్డ్ డబ్బులు రాకపోయేసరికి వెనక ముందు చేసిన వాళ్ళు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు వస్తే డబ్బులు అని చెప్పేసరికి పోస్తున్నాను. కమిట్మెంట్కి డబ్బులకు సంబంధం లేదా? నీ కమిట్మెంట్కి డబ్బులకు సంబంధం లేదు. అది మినిస్టర్ గారి దత్తత గ్రామం. నీకు అక్కడ పైసలు ఎక్కువ ఏంటంటే నాకు అర్థం. వచ్చిన తర్వాత అతను కాకుండా ఇంకొక అతన్ని పెట్టాలని చెప్పి సర్పంచ్ గారు కొద్దిగా మిస్టేక్ అయింది. దాంతో ఫస్ట్ పొజిషన్ నిరుచాపడి అదేంటి సార్ ఆయన సంబంధించిన 4 వారాలు వచ్చిన మీ ఆఫీస్లో ప్రిపరేషన్ చేస్తాం సార్ పేమెంట్. అయితే వాళ్ళకి వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే కొత్త వాళ్ళు ఇంకోళ్ళని ఎంగేజ్ చేసి దానికోసం ప్లాన్ చేస్తాం. భూమిలో నాటిన చెట్టుకి అతనే కేర్ తీసుకోవాలి. ఇది అట్లా కాదు, రెవెన్యూ అట్లా కాదు, ఇన్స్టిట్యూషన్ కాదు, కమ్యూనిటీ కాదు. దానికి మనమే కొంతమంది ఉన్న గ్రూప్లోంచి కొంతమంది బేసికల్ని కేటాయించి వాళ్ళ ద్వారా మనము వాటి మీద సంరక్షించే ప్రయత్నం చేయాలి. అంతేగా? ఇదంతా చేస్తున్నారా? మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. ఉంటే సపోజ్ ఇంకో మండలం ఎల్లవారిపేట 0 చెప్పండి. 0 అండి. ఒకవైపు లేబర్కి పని లేక చేస్తున్నారు, కరువు ప్రకటించారు. మంత్రి గారికి నియోజకవర్గం జిల్లాలో టాప్లో అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, మీరు మాత్రం పండుకుంటారు. మీకేమని చెప్పండి, ఎందుకు జనరేటర్ కనీసం ఆ టైంలో మీరు స్ట్రైక్లో ఉన్నట్టున్నారు. అది ఇంకా రెవెన్యూ అయిపోయినాం మనం. ఈలోగా రెవెన్యూ ప్లాంటేషన్ కంపల్సరీ కాలేదు. దాంతో విలేజ్లో రెవెన్యూ ప్లాంటేషన్ జరగలేదు. మేబీ నేను ఊహించే రీజన్ అది. మరి ఎంతవరకు కరెక్ట్ టీఎస్ చెప్పాలి. మీరు అప్పుడు స్ట్రైక్లో ఉన్నారనుకుంటున్నాను. సో తర్వాత కాస్త ఇంట్రెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక విలేజ్ అందంగా కనపడాలి అంటే రెవెన్యూ ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక విలేజ్లోకి ఎంటర్ అవుతుంటే నేను గౌర్నమెంట్ చూశాను. గౌర్నమెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాబట్టి ఇది ఒక అవకాశం. మనం హరితహారం అనే ఒక పెద్ద కార్యక్రమానికి మన ప్రభుత్వం తీసుకొని ముందుకు వచ్చింది కాబట్టి ఒక మంచి కార్యక్రమం. వచ్చే వేసవిలో చేయగలుగుతామా లేదనేది మీకు వదిలేస్తున్నాం. ఇక్కడ ఈ వేసవిలో రెవెన్యూ ప్లాంటేషన్ చేసి బతికించగలుగుతామా, వాటిని ఏం చేయగలుగుతాం అనేది ప్లాన్ చేసుకోండి. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే రెవెన్యూ ప్లాంటేషన్ చేయండి. విలేజ్లో 3 అవర్స్ ఇవ్వడానికి మేము సిద్ధం. నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ ఏవైతే మనం మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మనం
బన్ ప్లాంటేషన్ అని, తర్వాత హోమ్ స్టే ప్లాంటేషన్ అని, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అని చేసామా. ఆ చేసిన ప్లాంటేషన్లో సర్వైవల్ రేట్ పెంచడానికి ప్రయత్నం చేయండి. ఇమ్మీడియట్గా ఒక రోజు ఒక సర్వే లాగా తిరగండి, ఆ ఇన్స్టిట్యూషన్స్ తిరగండి, హోమ్ స్టే ఇళ్ళని కూడా తిరగండి, తర్వాత ఇన్స్టిట్యూషన్లు ఎక్కడెక్కడ పెట్టామో చూడండి, ఫార్మర్స్కి ఎవరికి ఇచ్చామో చెక్ చేసుకోండి, అవన్నీ బ్రతుకుతున్నాయా లేదా, రీప్లేస్ చేయాలా అనేది అదొకటి వెరిఫై చేసుకొని రీప్లేస్ చేసి ఆ సర్వైవల్ రేట్ మంచిగా ఉండేటట్టు చెక్ చేసుకోండి. దిస్ ఇస్ నెంబర్ 2. అంటే మీరందరూ వివేకానందలో ఉండొచ్చు, వివేక సందర్గా ఉండొచ్చు, ఇట్లా గుర్తుపెట్టుకొని వినేసిపోయి అది రాస్తుండొచ్చు, కానీ నాకు గుర్తుండదు. సర్వైవల్ రేట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేయడం, ఇది నెంబర్ 2. ఓకే, దీంతో మనము హరితహారాన్ని అక్కడ స్టాప్ చేసుకుని నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తే, మనకు ఒకటి మేజర్గా మన మినిస్టర్ గారు ప్రతి మీటింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, మీ అందరూ వినే ఉంటారు. అదేంటంటే ఆ గ్రామాన్ని గ్రామ దర్శనంలో భాగంగా, గ్రామ జ్యోతిలో భాగంగా మనం సోప్ పిట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆల్రెడీ మనం ISL కన్స్ట్రక్షన్ చేశాం నేనే 100%. సో దానికి ఒక రూపం, ఇంకా పరిపూర్ణ రూపం రావాలి అంటే సోప్ పిట్స్ కన్స్ట్రక్షన్ అనేది 100% జరగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా దానికి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయమని అడిగాను నేను PD గారిని. దానికి ఒక టైం లైన్స్ పెడితే సార్ మీరు ఎట్లా అంటే, మనం రాజన్నపేటలో తర్వాత చీకోడలో జరిగిన మీటింగ్లో నేను ఏపీడీ గారు పార్టిసిపేట్ చేశాము. సో అక్కడ ఏపీడీ గారు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, ఫామ్ పాండ్స్, ఇది వేసవి కాలం కాబట్టి రైతుల పొలాల్లో వీలైన ఎక్కువ ఫామ్ పాండ్స్ మనం క్రియేట్ చేయగలిగితే వచ్చే వేసవికి ముందే అవి రెడీగా ఉంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి వీలు పడుతుంది. ఒక్కసారి కనుక మనం ఫామ్ పాండ్ క్రియేట్ చేస్తే 4 years వాటర్ నిల్వ ఉన్న తర్వాత అవసరమైతే రైతు పూర్తి చేసుకోవచ్చు అని కూడా మనకు గైడ్లైన్స్లో క్లారిటీ ఉంది. సో దట్ ఏంటంటే ఆ ఫామ్ పాండ్స్, వీలైనన్ని ఫామ్ పాండ్స్ క్రియేట్ చేయాలి, రైతులకు ఆసక్తి దీంట్లో పెంచాలి. ఎందుకంటే ఎక్కడి నీళ్ళు అక్కడ ఆపగలిగితేనే ఎక్కడి పంటలు అక్కడ మంచిగా సమృద్ధిగా పడతాయి. లేకపోతే మనం ఆ నీళ్ళు రావాలి, మీ MMRలోకి వచ్చి MMR ద్వారా పైప్ లైన్ ద్వారా పోయి నీళ్ళు చెరుకులలో పడాలి అంటే అది మేము అందరికీ ఎంత కష్టమో తెలుసు, అయినా ఎఫర్ట్స్ పెడుతున్నాము. బట్ దానికి ముందుగా మనం ఇది చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఫామ్ పాండ్స్ క్రియేషన్ ఒకటి చాలా సీరియస్ యాక్టివిటీ కింద తయారు చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక మంచి ఐడియాలజీ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే డంప్ యార్డ్స్. గ్రామం పరిశుభ్రంగా ఉండాలి అనుకుంటే సోప్ పిట్స్తో పాటు ఏ ఇంట్లో నీళ్ళు ఆ ఇంట్లోనే ఇంకిపోయేటందుకు మనం సోప్ పిట్స్ చేస్తున్నాం. మరి ఒకవేళ చెత్త కూడా తీసుకొచ్చి, అదే మున్సిపాలిటీలో అయితే తడి చెత్త పొడి చెత్త అని వేరు చేసి 2 టిన్స్ ఇచ్చి వాటర్లో తీసుకొని పోయి క్యారీ బంబలో తీసుకువెళ్ళి ఎక్కడో డంప్ యార్డ్లో వేస్తున్నాం. అట్లే విలేజ్లో కూడా డంప్ యార్డ్స్ క్రియేట్ చేయాలని మనం చాలా లోపుగా అనుకున్నాం. RDO గారు మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న కార్మికుల జీతాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న నిరవధిక సమ్మెలోకి దిగారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక RDO కార్యాలయం ఎదుట 6వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టగా ఉయ్యాల పాట పాడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సిరిసిల్ల RDO కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెలోకి దిగారు. సిరిసిల్ల డివిజన్లోని 9 మండలాల మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో వంట పనిచేస్తున్న కార్మికులకు 8,000 వేతనం ఇవ్వాలని, సబ్సిడీపై వంట గ్యాస్ ఇవ్వాలని జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ కోరగా సీఎంకు వివరించి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని, నేటి నుండి సమ్మెను విరమించినట్లు వారు వెల్లడించారు. సోమవారం నుండి యథావిధిగా విధులలో పాల్గొంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు గొట్టె దేవేంద్ర, ప్రధాన కార్యదర్శి కళావతి, ఉపాధ్యక్షులు సత్యవతి, దేవవ్వ, భాగ్యలక్ష్మి, భూమవ్వ, లక్ష్మి, పోసవ్వ, నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ పెండింగ్ ఉన్న జీతాల బిల్లులను వెంటనే జిందాబాద్ జిందాబాద్ యూనియన్ ఎస్ బిల్లులను ఐక్యత కార్మికుల ఐక్యత
ఎమ్మెలాలో మరి తెలంగాణ వచ్చేదాకా ఎమ్మెలాలో మరి తెగించి కొట్టాడినాము ఎమ్మెలాలో మరి పేద పిల్లల కోరకేమో ఎమ్మెలాలో మరి అన్న రాజేంద్ర అన్న ఎమ్మెలాలో మరి ఓయన్న నాయన్నో ఎమ్మెలాలో మరి ఓయన్న నాయన్నో ఎమ్మెలాలో మరి ఐతికంగా మేమందరం ఎమ్మెలాలో మరి ఐతికంగా మేమందరం ఎమ్మెలాలో మరి మీటింగు పెట్టినాము ఎమ్మెలాలో మరి మీటింగు పెట్టినాము ఎమ్మెలాలో మరి ఓయన్న నాయన్నో ఎమ్మెలాలో మరి ఓయన్న నాయన్నో ఎమ్మెలాలో మరి అన్న పనులు ఐతికంగా ఎమ్మెలాలో మరి అన్న పనులు చెయ్యన్న ఎమ్మెలాలో మరి అన్న పనులు చెయ్యన్న ఎమ్మెలాలో మరి మధ్యాహ్న భోజన వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు. మేము 3 తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా నల్ల బ్యాచ్లు పెట్టుకుని నిరసన తెలియజేస్తూ వంట చేసినాము. ఎంఆర్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకుని ధర్నా చేసినాము. పెండింగ్ ఉన్న బిల్లులు జీతాల బిల్లులు బాగా పెండింగ్ ఉన్నాయి. ఇంకా బిల్లులు రాకపోవడం వల్ల మాకు బాగా కష్టంగా ఉండి మేము 21 నుండి నిరవధిక సమ్మెలకు వెళ్ళవలసి వచ్చింది. మేము అంతకుముందు కూడా అధికారులకు తెలియజేసినాం, కానీ ఎవరు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కాబట్టి మాకు కష్టతరంగా ఉంది కాబట్టి 21 నుండి నిరవధిక సమ్మెలో వెళ్ళినాము కాబట్టి నిన్న ఏం చేసినామంటే మా జిల్లా ఆఫీస్ బేరర్స్ మీటింగ్ పెట్టుకొని ఇట్లా చేస్తే మన సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు లేవని మన ఇక్కడ సిరిసిల్ల వచ్చినప్పుడు కేసీఆర్ సార్ను కూడా కలిసినాము. తర్వాత నిన్న ఈటల రాజేందర్ కలిసినాము. కలిస్తే ఏమన్నారు, చాలా మంత్రివర్యులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మా బాధలను అర్థం చేసుకొని సరేనమ్మా మీకు వచ్చే బిల్స్ తక్కువ ఉన్నాయి, మీకు ₹4.74 చిన్నపిల్లలకు వస్తున్నాయి, ₹5 కోడిగుడ్డుకు ఉన్నది కాబట్టి మీకు సరిపోతలేవు, అది మాకు కూడా తెలుసు అని అన్నారు. మెస్ బిల్లులు పెంచుతామన్నారు. జీతాలు కూడా సార్ ₹1000 నెలకు ₹1000 వేతనం ఇస్తారు. ఇప్పటి వరకు 8 నెలలు అవుతుంది అవి ఆగిపోయి. వాటిని కూడా కొంచెం ఇప్పియండి అంటే సరే ఇప్పిస్తామని సార్ చెప్పినా కూడా మిగతా వాళ్ళు చేస్తలేరట. మరి మీరే కొంచెం చూడండి అంటే సరే చెప్పిస్తామని అన్నారు. మాకు ఒకటి శుభవార్త చెప్పిన సార్, ఎందుకంటే ఇప్పుడు నేను ఏం తీసుకోలేను, కేసీఆర్ గారు యాగంలో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మేమందరం అనుకొని మీకు మెస్ బిల్లులు జీతాలను పెంచుదామన్నారు. గ్యాస్ కలెక్షన్లు కూడా ఇస్తామన్నారు. గ్యాస్ కలెక్షన్, వంటగదులు కూడా మంచినీటి సౌకర్యం ఇవన్నీ ఇస్తామని అన్నారు. కాబట్టి ఆయన హామీ మీదకి వెళ్ళి మేము మా రిలే ఈరోజు కాపీ యథావిధిగా మళ్ళీ సోమవారం నుండి మా డ్యూటీలో జాయిన్ అవుతామని అనుకున్నాము. ఈ రోజు వరకు నేను విరమించుకుంటున్నాము. మంత్రివర్యులకు మా ఏఐటీసీ తరఫున, మా మధ్యాహ్న భోజన వర్కర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్న భోజన పథకం వర్కర్ యూనియన్ సిరిసిల్ల డివిజన్ అధ్యక్షురాలిని. నా పేరు గొట్టె దేవేంద్ర. అన్న ఈటెల రాజేందర్ అన్న గారిని మేము కలిశాము. మా బాధలన్నీ ఆయనకు చెప్పినాము. చెప్తే మాకు కూడా తెలుసమ్మా మీ బాధలు, మీరు ఎంత బాధపడుతుండ్రో మేము కూడా అర్థం చేసుకున్నాము. ఒక కోడిగుడ్డుకు ₹5 ఇస్తేనే అని చెప్పినారు. అయితే వంటగదులు నిర్మిస్తా అన్నారు, గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నారు. పిల్లల మెస్ బిల్ కూడా సరిపోతలేవు కాబట్టి పిల్లల మెస్ బిల్ పెంచుతా అన్నారు. మాకు గౌరవ వేతనము మా సాధ్యమైనంత వరకు మేము చేస్తాము అని అన్నారు. కేసీఆర్ గారికి, మరి మన మంత్రివర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కడియం శ్రీహరి గారికి మేము మా మధ్యాహ్న భోజన వర్కర్ యూనియన్ తరఫున 1000 కోట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ మా బాధలను అర్థం చేసుకోండి. అందరు పేద పిల్లలకు మా పిల్లలు అనుకొని మేము వడ్డీలకు తెచ్చైనా కానీ మా ఇంట్లో కూడా అట్లా వండము. మా పిల్లలకు మా సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకొని మేము భోజనం మంచి శుభ్రత ఏవి అంటే అన్ని రకాల కాయగూరలు, పప్పులు, వారానికి 2 సార్లు గుడ్డు కూడా పెడుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్గాలను మమ్మల్ని గుర్తించి మా కష్టాలను అర్థం చేసుకొని మాకు ఇంకా ముందు మాకు జీతాలను పెంచాలని కోరుకుంటున్నాం.
సిరిసిల్లలో కానిస్టేబుల్ ఎంపిక కోసం ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ. అధిక సంఖ్యలో తరలివచ్చిన యువకులు నేడు ఫిజికల్ టెస్ట్ నిర్వహించిన పోలీస్ శాఖ. సిరిసిల్లలో ఘనంగా సిపిఐ పార్టీ 90వ వార్షికోత్సవం. పాల్గొన్న సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల మల్లేశం. సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను విరమించిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు. ఇవి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.